హైడ్రాపై ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా కొంచెం ముందుగా మేల్కుంటే ప్రజల్లో అభద్రతా భావం వచ్చేది కాదు అంటూ కామెంట్స్ చేశారు. ఇక ఈ క్రమంలో బీఆర్ఎస్ కారణంగానే అక్రమ కట్టడాలను పర్మిషన్ ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు. హైడ్రా కూల్చివేతలపై నిజా నిర్ధారణ కమిటీ వేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నానన్నారు. హైడ్రా కాస్త ముందే మేల్కుంటే ప్రజల్లో అభద్రతా భావం వచ్చేది కాదన్నారు ఆయన. ఇక మూసీలో ఆక్రమణలు ఉన్నాయని మంత్రిగా ఉన్న సమయంలో కేటీఆర్ కి చెప్పలేదా అంటూ ప్రశ్నించారు. అక్రమ కట్టడాలను కూల్చేస్తామని కేసీఆర్ ప్రకటించింది మర్చిపోయారా అంటూ గుర్తు చేశారు. అక్రమ కట్టడాలకు బీఆర్ఎస్ హయాంలోనే విచ్చలవిడిగా పర్మిషన్ ఇచ్చారని ఆరోపించారు. కూల్చివేతలపై కాంగ్రెస్ పార్టీ కూడా మరింత లోతుగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కూలగొట్టే ముందు అక్కడి వాస్తవ పరిస్థితులు హైడ్రా ప్రజలకు తెలియజేస్తే ఇంత ఇబ్బంది అయ్యేది కాదన్నారు. చిన్న చిన్న సంఘటనలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నాయని, ఒక చిన్నారి తన పుస్తకాలు ఇంట్లో ఉన్నాయని బోరున ఏడ్చిందన్నారు. తనకు చాలా బాధగా అనిపించిందని తెలిపారు. పేదల విషయంలో హైడ్రా మరోసారి ఆలోచించాలని కోరారు దానం నాగేందర్. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. నాగేందర్ మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఈ హైడ్రా అంశానికి సంబంధించి జరుగుతున్న పరిణామాలతో పాటు మొత్తం పొలిటికల్ ఇష్యూస్ సంబంధించి కూడా బీఆర్ఎస్ ఇష్యూస్ కానీ వీటన్నిటి కూడా మా చిట్ చాట్ కూడా చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా హైడ్రా సంబంధించి కాస్త మానవత్వంతో ఆలోచించాలి. ముఖ్యంగా అక్కడ ఏం జరుగుతుందనే అంశానికి సంబంధించి కూడా జనానికి ఒక ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైతే ఉందని చెప్పేసి అభిప్రాయపడ్డారు. దీనికి ముఖ్యంగా కూల్చివేతల విషయంలో కూడా ప్రభుత్వం కాస్త వెనక ముందు చూసుకొని ముందుకెళ్తే బాగుంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. అయితే ప్రధానంగా అక్కడ ఉన్న సిచ్యువేషన్ సంబంధించి ఏవైతే ఆక్రమణ నిర్మాణాలను తేల్చారో వాటికి సంబంధించి కూల్చడం వల్ల అంటే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, దీనికి సంబంధించి అక్కడ దీన్ని కూల్చకపోతే కనుక భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి ప్రమాదం పట్టే అవకాశం ఉంటుందనే అంశానికి సంబంధించి అక్కడ ఉన్న వాళ్ళకు ఒక ఎడ్యుకేషన్ చేసిన తర్వాతనే నిర్మాణాలు కూలిస్తే బాగుంటుంది. ముఖ్యంగా అక్కడ ఉండేది పేదలు మధ్యతరగతి వాళ్ళు కాబట్టి దీనికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి బీఆర్ఎస్ వాళ్ళు కావాలనే ప్రభుత్వం పైన చిన్న చిన్న ఇష్యూస్ ను బూచిగా చూపించి ఒక ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమం కూడా చేస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా వహించాల్సి ఉంటున్నట్టు కూడా నాగేందర్ మాట్లాడడం జరిగింది. అయితే ప్రభుత్వానికి సంబంధించిన ఇష్యూస్ ఏవైతే జరుగుతున్నాయో వాటికి సంబంధించి జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. తాను కూడా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి దగ్గర కూడా దీనికి సంబంధించి డిస్కస్ చేస్తానంటూ కూడా చెప్పారు. హైడ్రాకు సంబంధించి జరుగుతున్న విషయానికి సంబంధించి ముఖ్యంగా హైదరాబాద్ కు సంబంధించి గ్రేటర్ మూసీ పరివాహక ప్రాంతంలో కానీ అదేవిధంగా చెరువుల ఆక్రమణ బఫర్ జోన్ కానీ FTL లో కట్టిన నిర్మాణాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో గత కొన్ని రోజులు కూడా హైదరాబాద్ నుంచి జరుగుతున్నాయి. ఇవైతే ఒక అంశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి కూడా నాగేందర్ ఈ అంశాలన్నిటి కూడా కూలంకషంగా మాట్లాడారు. అయితే దాదాపు బీఆర్ఎస్ కు సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలు మరో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఈ అంశాలన్నింటిగా బూచిగా చూపి వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. తన కేసు సంబంధించి హైకోర్టులో జరిగిన కేసు కూడా ఒక అంశాన్ని కూడా బూచిగా చూపించారు. వీటన్నిటి వల్లనే కాస్త ఆలస్యం అవుతుంది. అయితే వారందరూ ఈ రోజు కాకపోయినా రేపైనా కూడా కాంగ్రెస్ పార్టీలో చేయడం అయితే పక్కా అంటూ కూడా చెప్పడం. సో మొత్తం మీద ఈ అంశాలతో పాటు బీఆర్ఎస్ ఇష్యూతో పాటు హైడ్రా అంశాలు కానీ అదేవిధంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరిక ఇట్లా అన్ని అంశాలను కూడా నాగేందర్ ప్రస్తావించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ప్రతాప్.